8, 9, 10, 11, 12, 13, 14, 15. కాదు సార్, 14 ఉన్నాయి. ఎవరి రాంగ్ కౌంటు? రాంగ్ కౌంట్ కాదు సార్, నేను చెప్పింది కరెక్టే. మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి. కాదమ్మా, 15,000. అయ్యో, నేను లెక్కేశాను సార్, అవి 14,000. చూడమ్మా, నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా కౌంట్ వీక్ కాదు. మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్, తెలుసా? సరే, 14,000ని 100 రూపాయలు పెట్టా. సరే, ఇదిగోండి 100 రూపాయలు. ఇప్పుడు లెక్కేయండి. నేను ఒక్కసారి లెక్క పెడితే 100 సార్లు లెక్క పెట్టినట్టు. నువ్వే లెక్క పెట్టు. అయ్యో, ముక్కు మొహం తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు. అంత వెర్రోండేం కాదు, నా దగ్గర నీ డబ్బులున్నాయి. కరెక్టే సార్, ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా. 15 కరెక్ట్ సార్, మీరే గెలిచారు. ఆ 100 రూపాయలు మీకే. మంచిది, ఇంకెప్పుడు నాలాంటి వాడితో పెట్టుకటం, డబ్బులు పోతాయి. సరేనండి, బాయ్ సార్. పిచ్చి పిల్ల ఎలా బతుకుతుంది? మన్నెవరు నా పొందా? అమ్మాయి మోసం, అమ్మాయి నాన్న. దేవుడు తాడి చెట్లో పెరిగావు, సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు నాన్న, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మన ఎగిరిపోయి కదరా. ఓవరాక్షన్ చేయి, మాకు గుద్దానంటే. లేకపోతే పాకెట్ మనీ అడిగితేవా, ఇప్పుడు తినిపిస్తా చూడండి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్? యాక్చువల్ గా ఒక అమ్మాయి కనపడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేసుకుంటావా? నిన్నిట్లా వదలకూడదు. వదినా వదినా, నువ్వేమో అక్కడ ఆర్తిస్తావు, కూర్చో. ఇక్కడ నీకు మొక్కను మర్చిపోతున్నాడు. రా వదినా రా. మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకుంటున్నాడు. డబ్బులు పారేసుకుంటే పర్లేదు, ఇంకేం పారేసుకుంటున్నాడు అడుగు, కనుక్కో. నిజమా? ఏమండి, ఎవరు అమ్మాయి? ఎన్నాళ్ళ నుండి అమ్మాయి డబ్బులు పారేసుకుంటున్నారు? నేను మీరు బాగుండాలని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే నాకు అన్యాయం చేస్తారా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? అసలు ఏమనుకుంటారు మీరు? నేను అంటూ అన్న కాదే. టీవీ సీరియల్ చూస్తున్నారా? ఇంటి బాధ్యత లేదా మీకు? వెళ్ళి కడిగండి, పోండి. వెళ్ళంటారా పొడతల్లారా? ఎక్స్క్యూజ్ మీ. నాన్న, ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం, అదే ఏటీఎం అమ్మాయి. ఈ అమ్మాయి, ఈ అమ్మాయి. నాన్న, ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం, అదే ఏటీఎం అమ్మాయి. సారీ సార్, ఇదిగోండి మీ డబ్బులు. నాన్న, ఈ డబ్బులే, ఈ డబ్బులే. యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి 15,000 కావాలన్నారు. టైంకి చేతిలో డబ్బులు లేవు. ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు. నేను చేసింది తప్పే, కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది. వేరే మార్గం లేక అలా చేశాను, నన్ను క్షమించండి. ప్రాణాలు కాపాడే పని డాక్టర్లదే కాదు, మనసున్న మనుషులదని కూడా చెప్పావమ్మా. నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వేంటో మాకు అర్థమైంది. నీ క్షమాపణ మాకొద్దు. వీఆర్ ఆల్ వెల్కమింగ్ యూ. మరి మీరు అనవసరంగా. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి, కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? డాబా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకెవరూ లేరండి. నీకెవరు లేకపోవటం ఏంటి? నేను ఉన్నాను కదా. ఇక నేను వదిలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బుజ్జి రూమ్ ఎక్కడ? 101. ఎవరు? మిస్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళ? బాబా బాబా సాయి బాబా. What can I do for you? చార్మి, త్రిష, జెనీలియా, తనెవరు? ఇంత నడివేసుకుంటుంది. ఇలియానా అంతా వేస్ట్ అని ముందు తెగ నటించేస్తున్నా. సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిన్న మార్నింగ్ 10 o'clock ఎక్కడున్నావు నువ్వు? సారీ, మీరు. ఎక్కడైనా ఉంటాను, మీకెందుకు? కొట్టేనంటేనా? నేను ఉదయం 10 గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోలేదు నువ్వు? నేనేనని సాక్ష్యం ఏంటి? ఏంటి సాక్ష్యమా? 1 minute.
సాక్ష్యం అడుగుతాను నన్ను. ఈ మధ్య ఏటీఎం సెంటర్లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు? సాక్ష్యం కదా కావాలి నీకు? ఇస్తా, ఇప్పుడే ఇస్తా. హలో, ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా? కొంచెం టైం పడుతుంది, కంట్రోల్ చేసుకోండి సార్. తొందరగా పడారా, నువ్వు పార్టీ చాలా రోజులైంది. సార్, నిన్న ఏటీఎం సెంటర్లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్? టేపులేంట్రా? ఏంటి, కోర్టుకు పంపిస్తున్నారా? వద్దు సార్, ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి. పాపకి సాక్ష్యం కావాలంట, చూపిద్దాం. అర్థమైంది, 5 నిమిషాల్లో టేపులు అక్కడ ఉంటాయి. సాక్ష్యం కదా అడిగావు, వస్తుంది. ఇప్పటికన్నా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని? సార్, పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసింది. దొంగతనం చేసింది అది నేనే గాని, ఆ. బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్. మరి గాజువాక సెంటర్ లో పోయినాయి, అయ్యయ్యా, అక్కడ కూడా పోయాయా? గంగవరం బీచ్ దగ్గర కూడా పోయాయి సార్. వాటితో నాకు సంబంధం లేదు సార్. తేల్చాల్సింది మేము. మర్యాదగా నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకెళ్ళమంటావా ఇంట్రాగేషన్ కి? అంటే బేడీ లేదా? అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్. 10 మందిలో నా పరువు పోతుంది సార్. అసలే నాకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్న భయం సార్. సర్లే, బేడీ లేనిలే, పద. థ్యాంక్ యూ సార్. పదా. సార్, మళ్ళీ ఏంటి సార్, ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే అన్నయ్యని చెప్పమంటారా? ఏంటే అన్న అనిపించుకోవడానికి ఇంత రిస్క్ చేశాను. ఓ పని చేయి, ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా? చెప్పా చెప్పా చెప్తాను. ఎప్పుడు కలుస్తాం? రేపా? ఎన్ని గంటలకి? ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు? అది అతను నా బాయ్ ఫ్రెండ్. సూపర్ సెలక్షన్. ఆ భీమిలి నుంచి గాజువాక దాకా దొరికినట్టు వేసేయండి. మన పోలీసుల పవర్ అంటే తెలియాలి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా చేతిలో? ట్రాన్సిస్టర్ రా, వైర్లెస్ కటింగ్ ఇచ్చాను. పాటలు రాకుండా చూసుకో. అలాగే. ఇడియట్, ఇన్స్టాల్లో చెప్పి రిపేర్ చేయించుకోమని మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. సారీ సార్, ఇక్కడెక్కడో గజని వేవ్స్ తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇతనే మా హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ రూతర్డ్ ఫోర్డ్. గుడ్ మార్నింగ్ మేడం. మనం సెల్యూట్ కొడితే పోలీసులు కాదని తెలిసిపోతుంది. నో గుడ్ మార్నింగ్ మేడం. సాక్ష్యం అడిగావుగా? ఇగోండి సార్. సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త. ఓకే ఓకే, చాలా ఇంకా కావాలా? పద పద. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడైతే మనకి డిస్టర్బెన్స్ ఉండదని. ఏంటి? అదే, ఈ మధ్య మానవ హక్కుల సంఘం, మహిళా సంఘంతో టెన్షన్ ఎక్కువైపోయి ఆడవాళ్ళని అవుట్డోర్ లోనే ఇంటరాగేట్ చేయమని పైనుంచి ఆర్డర్స్. పైగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ అంటే భయం అని. డౌట్ అయితే చెప్పు, అక్కడికి వెళ్దాం. ఇక్కడే బెటర్ కదా? సరే ఇప్పుడు చెప్పు, నీదే గ్రూప్? కంప్యూటర్ సైన్స్. అది కాదమ్మా, బిన్ లాడెన్ గ్రూపా లేక బిల్లారంగా గ్రూపా? అయ్యో, నేను అలాంటి దాన్ని కాదు సార్. యాక్చువల్లీ వాట్ ఐ మీన్. ఆపు, తెలుగు తెలుగు, లేకపోతే మా మాస్ ఫీల్ అవుతారు. ఓకే సార్. అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి. అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి రీలా? రీల్ కాదు సార్, రియల్. ప్లీజ్ సార్, నన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అందుకే నిన్ను స్ట్రైట్గా కేసు బుక్ చేసి జైల్లో వేయాల. ఓ పని చేస్తా, ఇవాళ నుంచి ఒక 30 days నేను అబ్జర్వేషన్లో పెడతా. దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మాను అనుకో, నిన్ను వదిలేస్తా. అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి, రిజిస్టర్లో సైన్ చేయాలి, సరేనా? ఎందుకు సార్? తిన్నదరక్క, నువ్వు పారిపోలేదని చెప్పడానికి, లేదా నా ఉద్యోగం పోతుంది. చూడు, ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకుని రిస్క్ నేను తీసుకుంటున్నా నీ కోసం. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, స్మైల్. ఇదెందుకు సార్? రేపు పొద్దున్న పారిపోయావు అనుకో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఏటీఎం సెంటర్లో నీ ఫోటో పెట్టక్కర్లా, అందుకు. బాబా సార్.